ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ గ్రేవీగా, కారంగా, ఎటువంటి కొబ్బరి మసాలాలు లేకుండా నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా దీనికి బాగా కడిగిన చికెన్లో పసుపు, ఉప్పు, కారం వేసి మొత్తం బాగా కలుపుకోండి చికెన్కి పట్టేటట్లు. తర్వాత ఇందులోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 లవంగాలు, 3 యాలకులు, బాదం పప్పులు 10, దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 అనాస పువ్వులు, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4-5 ఎండుమిరపకాయలు. వీటన్నిటిని కడాయిలో లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు బాగా వేపుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాలకి చికెన్ నుంచి వాటర్ అంతా బాగా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో కరివేపాకు, టమాటో ముక్కలు కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసి మొత్తం బాగా కలిపి ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చాక ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే చికెన్ కర్రీ రెడీ అండి. ఇది అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.